ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలని మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మా నిదిన ప్రార్థనలు మానక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమాలు ఆగకుండా దేవుని కృప ద్వారా కొనసాగించబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో తప్పక మీరందరూ మానక ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఇంకేం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీ బైబిల్ చేత పట్టుకుని దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి సంసిద్ధం కావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే, అసాధ్యమైన వాటిని ప్రభువు సాధ్యం చేయడానికి ఏం చేస్తే ప్రభువు అసాధ్యమైనది సుసాధ్యం మన పక్షంగా ప్రభువు చేస్తాడు. అంటే అసాధ్యం కానిది సుసాధ్యం కావాలి. మానవులమైన మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. అసాధ్యమైనవి సాధ్యం కావాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే మానవులమైన మన జీవితాలలో సాధ్యపడుతుంది? మనం అనుకుంటాం నా వలన కాదు అంటావు, నాకు సాధ్యపడట్లేదు అని అంటాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదా. అసాధ్యమైన వాటిని సాధ్యం చెయ్యాలంటే మనము ఏం చేస్తే సాధ్యం అవుతుంది? అది నేను అడుగుతున్నాను, ఏం చేస్తే సాధ్యం అవుతుంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒకటి, ఇది ప్రామాణికంగా అందరికీ తెలిసిన వాక్యం, ప్రార్థన వలననే కార్యాలు సాధ్యమవుతాయి. యేసు ప్రభువారు, కానీ సందర్భం కాదు కానీ అయినా జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ఆయన అన్నారు, 29వ వచనం, ఎందుకనగా అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదులుపోవుట అసాధ్యము అని చెప్పాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 1, అసాధ్యాలు సాధ్యమవ్వాలంటే కేవలము ప్రార్థన చేయటం ద్వారా మాత్రమే దేవుడు అసాధ్యాల్ని సుసాధ్యాలుగా దేవుడు చేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రస్తావన మనకు తెలుసు. ఒక తండ్రికి ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు తరచుగా అగ్నిలో నీళ్ళలో పడుతున్నాడు. ఆ కుర్రవాడు బాగు కోసం చేయని ప్రయత్నాలంటూ ఏదీ లేదు. చూస్తూ కన్నబిడ్డను అలా వదులుకుంటారండి? వదులుకోరుగా? ఏమన్నా వదులుకుంటారా? వదులుకోరుగా. ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు, ఏమండి ఎంతమందో మంత్రగాల దగ్గరికి ఏమండి ఎన్నో 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 ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుర్రవాడు బాగుపట్టలేదు. మొత్తం మీద వాడిని ఎవరో చెప్పారట, యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏదైనా చేస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అంటే పాపం చాలా నమ్మకంతో కుర్రోడిని తీసుకొచ్చారు. కానీ రావడానికి యేసు ప్రభు లేకపోవడానికి సరిపోయిందిగా. ఈ లోపల శిష్యులు మనం ట్రై చేద్దాం, ఎంతసేపు ఆయన కూడా ఉంటున్నాడు. అప్పుడప్పుడు మనోళ్ళు ట్రై చేస్తుంటారు. దేవుని స్తోత్రం. నాకు ఇలాగ ప్రసంగం చేయాలని ఇక్కడ కూర్చుని బై కట్టుకుని దేవుని స్తోత్రం. ఎవరి క్యాండిడేట్ అనుకున్నాను? దేవుని స్తోత్రం.
అలాగే ఆయన లేడుగా, ట్రై చేస్తే తప్పే ఉంది, వెళ్ళిపోతాయిగా అని పాపం శిష్యులందరూ కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ కుర్రోళ్ళు ఉన్న దెయ్యాన్ని వదలగట్టలేకపోయారు. యేసుప్రభు అన్నాడు, వాడికి నిరాశతో ఉన్నాడు, ఏమన్నా నీ వల్ల అవుతుందా, నీ వలన ఏమన్నా సాధ్యం అవుతుందంటే ఆయన నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనేది రెండో పాయింట్గా చెప్పాలి. కానీ నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి, అది అసలు పాయింట్, అది పక్కన పెట్టిన దానికి వెళ్ళిపోతాం. మొత్తం మీద యేసు ప్రభు వాణ్ణి బాగు చేసిన తర్వాత ఈ లోపల వీళ్ళు నెమ్మదిగా శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అయ్యా, నీకులాగా మేము ట్రై చేసాం, కానీ వెళ్ళగొట్టలేకపోయాం, మాకు సాధ్యం కాలేదు, నీకెలాగా జరిగింది అని అడిగితే ఆయన అన్నాడు, ఆయన ఆ శిష్యులకి చెప్పిన సమాధానం అది. ఏంటి ఆ సమాధానం అంటే, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదులుపోట అసాధ్యము. ప్రార్థన వలననే కార్యాలు సాధ్యమవుతాయి. ఇప్పుడు ప్రార్థన వలననే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, క్రైస్తవ విశ్వాస జీవితంలో రక్షించబడిన నీవు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం మన జీవితాల్లో, మన వ్యక్తిగత అనుభవాలలో జరగాలి అంటే నువ్వేం చేయాలమ్మా? ప్రార్థన వల్లనే కదా, ప్రార్థన చేయడం ద్వారానే కదా జరిగేది. ప్రార్థన చేయకుండా ఎలా జరుగుతుందండి? ఇప్పుడు చూడండి, ఒక ఎదవరాలు ఉంది, ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది, మాటికి నాకు న్యాయం తెచ్చు లోకాసు వార్త 18:1-7 ఈ స్టోరీ ఉందిగా. ఇప్పుడు తిరిగి అది న్యాయం తీర్చట్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? నిత్యము విసుకగా ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది, దేవుణ్ణి గోజాడింది. ఒకసారి 6-7 వచనాలు చదవండి. లోకాసు వార్త 18వ అధ్యాయం. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దీవారాత్రులు తనను గురించి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? చూడండి, దీవారాత్రము తనకు మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈమె ఏం చేసింది? ఈమె ఏం చేస్తుందంటే, వెళితే న్యాయం తీర్చనని ఇంకేం చేసింది? దేవుని దగ్గర గోజాడుతూ ప్రార్థన చేయాలి. ఏం చేస్తున్నామా? విషయం ఏంటంటే, ప్రార్థనలో మన గోజాడే అనుభవం లేదు. సమస్య గురించి బాధ తీరలేదని ఏడుపు తప్ప దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేసే అనుభవం ఉందా? చెప్పండి. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చెయ్యాలంటే ఏం చేయాలి? హలో, ప్రార్థన వలననే సాధ్యము. ప్రార్థన లేకుండా ఏలియా అంతడు వాడే, అమ్మా వర్షము పడకూడదని 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? ప్రార్థన చేస్తే వర్షం ఆగిందా లేదా? మళ్ళీ ప్రార్థన చేస్తే కానీ వర్షం వచ్చిందా లేదా? అసాధ్యమైన వాటిని సుసాధ్యాలు చెయ్యాలంటే కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. మీరు అడగచ్చు, ప్రార్థన లేకపోతే జరగదంటే, యేసు ప్రభు శిష్యులకి అదే చెప్పాడు. రే నాన్న, నేను బాగా ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు ప్రార్థన చేస్తాను అంతే కదా. మరి శిష్యులు ప్రార్థన చేయమంటే నిద్రపోయారు కదా. ఆయన అన్నారు కదా, ఒక గడి అని నాతో మీరు మేలుకొని ఉండలేరా అని. రాత్రి అంతా ఒలివల కొండకెళ్ళి ఏడుతూ ఏం చేసేవాడు? ప్రార్థన చేసేసేవాడు. మరి అలా ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోయి రోగాలు జరిగి, మరి ఇలా ఏం ప్రార్థన చేయకుండా దెయ్యం యేసునామములో పో అంటే నువ్వెవడరా అంటుంది దెయ్యం కదా. మరి ప్రార్థన చేస్తే పవర్ ఉంటుంది మనకి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే కమాండింగ్ ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన వలననే ఇటువంటిది వదిలిపోవుట అసాధ్యం. ఇది మొట్టమొదటి పాయింట్. ఇప్పుడు చెప్పండి సంగమా, మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన ద్వారానే అసాధ్యమైనవి సుసాధ్యాలు అవుతాయి. 2, నమ్మినప్పుడు. రెండవది ఏంటి?
నమ్మినప్పుడు. ఇందాక మనం చదువుకున్నాం, మరొకసారి ఆ మాట చదువుతారా? అందుకు యేసు నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇప్పుడు నమ్మాలి కదా. అసాధ్యమైన వాటిని సుసాధ్యాలు దేవుడు చెయ్యాలంటే అది నా ప్రభు వలన అవుతాదని నువ్వేం చేయాలి? నమ్మాలి కదా. లాజరు చనిపోయాడండి. చనిపోయిన 4 రోజులకు వచ్చాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు రాగానే మార్త ఏం చేసింది? మార్త మళ్ళీ ఏముందండి? అయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదయ్యా, ఇప్పుడు 4 రోజులు అయిపోయిందయ్యా అని అంటూ ఉంటే ఆయన అంటున్నాడు, మార్త ఏంటి ఆయన అన్న మాట ఒకసారి మనం చూస్తే, ఎందుకు అంటే యేసు అన్నాడు, పునరుత్థానము జీవుని నీవే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాటను నువ్వు నమ్ముచున్నావా అని మార్తను అడిగాడు యేసయ్య. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26, 27 వచ్చిన, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు. అమ్మ ఎవరిని అడిగాడు? మార్తమ్మను యేసు ప్రభువుని అడిగాడు. యేసు ప్రభు వారు అడిగాడు. అలనాడు మార్తమ్మనే కాదు, టీవీ ముందు కూర్చున్న వాక్యం విన్న మిమ్మల్ని అడుగుతున్నాడు యేసు ప్రభు. ఇక్కడ కూర్చున్న వాక్యం విన్న వారితో కూడా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా అంటే ఆమె ఇచ్చిన సమాధానం ఏంటి? 27వ వచనం, ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నేను నమ్ముచున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. నీవు నమ్ముచున్నావా? అలనాడు దేవుని బిడ్డలారా, ఆ కుర్రవారు తండ్రినే కాదు యేసు ప్రభు అడిగిందే, మార్తమ్మను కూడా అడుగుతున్నాడు. ఏమని? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ఎన్నటికి చనిపోడని. నువ్వు ఈ మాట నమ్ముచున్నావా అనే ప్రశ్న. అదే కాదు, ఇక్కడ కూడిన మనందరిని అడుగుతున్నాడు, నమ్ముచున్నావా అని. ఏదో నమ్మకంగా ఉందండి, కానీ నాకు ఏదో చిన్న డౌట్ కొడుతుంది అంటుంది ఒక ఆవిడ. దేవుని ఇష్టం. డౌట్ కొడతావేంటి? నాకు అర్థం కాదు. పూర్తిగా నమ్మానంటావు, డౌట్ అంటావు ఏంటి? హెచ్చరక్తం ఏం చేయి? అసలు నాకు అర్థం కాని సమస్య అది. అంటే నమ్మకం అంటే అందులో డౌట్ ఉంటుందా? అది నాకు తెలియని ప్రశ్న. నమ్మేమనే దాంట్లో డౌట్ ఏంటి? మరి ఈవిడ అదే అడిగాడుగా, నేను నమ్ముతున్నాను అన్నానుగా. సరే, సమాధి దగ్గరికి వెళ్ళారు, పయనిస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్న తర్వాత ఈ లోపల ఆయన అన్నాడు, సమాధి రాయి తొలగించండి అండి. అందరికంటే ముందు ఈవిడ అడ్డు వెళ్ళిపోయింది. ఏమని? అయ్యా, ఇప్పటికి 4 రోజులు అయ్యింది, ఈ బాడీ ఏమవుతుంది? వాసన వచ్చేస్తుంది, కంపు వచ్చేస్తుంది, అదొచ్చేస్తుంది, ఇదొచ్చేస్తుంది. ఇంతకన్నా పదాలు చెప్పలేనులే. ముందేమంది చెప్పండి, ముందేమంది? నమ్ముచున్నాను అన్నాడు. ఇప్పుడు ఏంటంటే చనిపోయి 4 రోజులైంది. ఈమె దృష్టిలో ఏంటంటే లేపడం అసాధ్యం కదా, ప్రభుకి సాధ్యమే. ప్రభు ఏమన్నారు? చనిపోయిన నీ తమ్ముడు లేపబడాలంటే నువ్వు నమ్మాలి, నమ్మితే సాధ్యమంటే ఈమెమంది? చూడండి 39-40 వచనాలు మనం చూద్దాం. యేసు రాయి తీయడని చెప్పగానే చనిపోయిన సహోదరిన మార్త, ప్రభువా, ఓకే, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, చేతులెత్తి. ముందేముందని నమ్ముతున్నాను అంది కదా, మరి ఇప్పుడు ఏమంటుంది? ఇదే మార్తం బ్యాచ్లు చాలా మంది ఉంటారు, ఏజ్ రక్తం వేజేయి. మరి ఏమైపోయింది? ఊళ్ళో ఉన్నంతసేపైనా నమ్మకం. హలో, పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడండి. ఏమని? మార్తా, నమ్మితే
నీవు నమ్మిన ఎడల, మళ్ళీ ఇక్కడ అన్నాడు యేసు, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? నేను నీతో అనలేదా? ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, చనిపోయిన 4 రోజులైనటువంటి తన సహోదరుని లేపడానికి నువ్వు నమ్మితే అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యం చేయలేదండి. హలో, నువ్వు నమ్మితే దేవుడు నీ ఆర్థిక సమస్యల నుంచి నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుడు ఒక చక్కని గృహాన్ని నిర్మించడానికి దేవుడు కృప చూపబోతూ ఉన్నాడు. మనం నమ్మాలి కదా. నేను నమ్మాను, పాక మందిరంగా ఉంది. అప్పుడు మనము తాటాకు కూడా తీసుకుని తెచ్చి నేర్చుకునే స్థితి మనకు లేదు. రోకల బండ్లేమో ఆ తాటాకులు తినేసి ఆ లద్ది ఆవగింజలాగా నెత్తి మీద మనుషుల మీద పడతా ఉంది. ఒక సౌటు గుండె మీద పడింది, దేశ రక్తం వేచి ఆయన చెలరగిపోయాడు. తాటాకి తెచ్చి నేయించలేడు పెద్ద మనిషి, మందిరం కట్టేస్తాడంటే దేశ రక్తం వేచేయి. మరి నిజమే ఆయన అన్నాడంటే. మరి అప్పుడు తాటాకి తెచ్చి మందిరం నేయించే స్థితి కూడా లేదు కదా. ఆ మహానుభావుడు పాలు తిమ్మొత్తి ఎక్కి పైకి ఎక్కి ఆకు లాగేసాడు కాబట్టి ఇంత బిల్డింగ్ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఏయ్ నీకు ఇవ్వబోతున్నాను. మీరు అందరూ నన్ను అమాయకంగా చూశారు కదా, ఎవరిని రూపు అడగక్కర్లేదు, అడగొద్దు. నువ్వు దేవుడు మందిరం కట్టిస్తా చెప్తున్న సవాలుగా చెప్తున్నాను. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది చెప్పాను లేదు. అప్పుడు మనం ఎవరినైనా అడిగామా? మరి దేవుడు ఇచ్చాడు అంటే నేనేమంటానంటే, తాటాకు తీసుకుని వచ్చి నేయించుకునే పరిస్థితి మనం లేకపోయినా దేవుడు ఇస్తున్నాడని నేను నమ్మాను. మనం ఏం చేయాలని నమ్మాలి. చనిపోయి 4 రోజులైంది అమ్మాయి, సమాధి చేయబడింది వేసేయన్నాడు. నువ్వు నమ్మితే నీ సహోదరుడు ఏమవుతాడు? బతుకుతాడు అని అన్నాడుగా. మళ్ళీ కంపు పట్టేసింది, 4 రోజులు అయిపోయింది, వాసన వచ్చేస్తుంది అని చెప్తావా నువ్వు? అందుకన్నా నమ్మిన ఎడల నా మహిమను నువ్వు చూస్తావు. అందుకే కుర్రవాడు తండ్రితో అన్నాడు, నమ్మితే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి. అసలు నమ్ముతున్నావా నీ అప్పులు పోతాయని? నీ భర్త మారతాడని నువ్వు నమ్ముతున్నావా? నీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది నమ్ముతావున్నావు నువ్వు? అని పాటగా అని చెప్పండి మారతాడని నమ్మకం నాకు లేదండి. లేకపోతే ఇంకెందుకు నువ్వు 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 చనిపోయి మమ్మల్ని చంపడం ఎందుకు? హెచ్చరిక చేయి అంతే కదా. మరి నీకు నమ్మకం లేదని నేను ఎంత ఏడితే సుఖం ఏంటి? ఏమన్నా ఎంత మేము ప్రార్థన చేస్తే సుఖం ఏంటి? మారతాడని నమ్మకం నీకు ఉండాలిగా, తీరతాడని నమ్మకం నీకు ఉండాలిగా. నమ్ముట నీ వల్ల నవ్వితే నమ్మువానికి సమస్తము సాధ్యమని అంటే ఎక్కడో కొడుతుందంటే ఇవిడికి దేవుని స్తోత్రం. ఏం కొడుతుందో మరి? హెచ్చరిక వేచేయి. అది జరగదనంట, అది అపనమ్మకం. అది ఏడబ్బాయి. అందుకే కుర్రోడు తండ్రి నమ్ముతున్నాను కానీ ప్రభువా అపనమ్మకం రాకుండా నువ్వు నాకు సహాయం చేయని పోనీ ఆపేద్దని చేసాడంటే దేవునికి స్తోత్రం. అది లేదుగా. ఈరోజు అసాధ్యాలు సుసాధ్యాలుగా దేవుడు చెయ్యాలి అని అంటే, 1 ప్రార్థన వలనే సాధ్యం. 2 చెప్పండి, 2 నమ్ముట నీ వలన నవ్వితే. ఇప్పుడు చెప్పాలి, ఏంటి గట్టిగా చెప్పండి అందరూ. నమ్ముట వలన ఏమవుతుంది? నమ్మకపోతే సాధ్యం కదండి, సాధ్యం అవదు. ఇప్పుడు నమ్మింది కాబట్టి చనిపోయిన లాజరు దేవుడు బ్రతికించాడు. చప్పట్లు కొట్టండి. నమ్మితేనే నీ జీవితంలో నువ్వు చూడగలవు, నీ కుటుంబంలో చూడగలవు, నీ ఆత్మీయ జీవితంలో చూడగలవు, శారీరకంగా చూడగలవు, ఆధ్యాత్మికంగా మనం ఏం చేయగలం? చూడగలం. ఎప్పుడు ఏం చేయాలి? నమ్మాలి. 3వదిగా ప్రభువుని స్తుతించినప్పుడు స్తుతించుట వలననే కార్యాలు సాధ్యమవుతాయి. అపోస్తుడైన పౌలు శీలగారు ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక సోది చెప్తా ఉంది. పూతోను అనే దెయ్యం పట్టిన పోయేవాడిని పోక ఆ యవనాస్త్రాల్లో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి బాగు చేసి ఆయన పోయాడు. ఇప్పుడు ఆ దెయ్యం వల్ల యజమానికి ఏమవుతుందంటే డబ్బు బాగా వస్తుంది. దేవుని స్తోత్రం. దీన్ని ఏమంటారంటే సోదే. గేదె తప్పిపోయిందానికి వెళ్తారు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఎవరు చెప్పారంటే, ఎవరితో బంగారం పోతేనంటే వెళ్తేనంటే చేతులు కనపడి అంట. ఓ ఊళ్ళోనంటే గేదె తప్పిపోయిందంట. దేవుని స్తోత్రం.
ఆడు వెళ్ళాడంటే వెళ్ళగానే భక్తురాలు తూర్పుకి వెళ్ళమంటే ఆడు తూర్పు అంత తిరిగి వచ్చేసాడండి. మళ్ళీ వచ్చాడంట, పరముడు అన్నాడంట. మొత్తం 4 దిక్కులు తిరిగేసిందంట. అమ్మా అని అనేటప్పటికీ కంగారు పడకందండి ధ్వని స్తోత్రం. ఈ లోపల వీడి మీద కక్షను పక్కింటాడు కట్టేసాడు రక్త విజయ్. కుర్రోడు బాల్ ఆడుకుంటూ బాల్ వెళ్తే ఏంటి గేదె, ఆ గేదె అంటే ఈ కుర్రోని చూసి అరిసిందంట. ఏంటిది మా గేదె స్వర్ణలాగా ఉంది తిరగ ఆ గేదె చూడు ఈ ఎక్కడ తిరిగేసాడు. ఇన్నిసార్లు వెళ్ళేటప్పటికి మొత్తం ఒక 5 ఏళ్ళు వేసిపోయినాయి అంటే దేవుని స్తోత్రం. మరి అలాగ లాభం తెచ్చి పెడుతున్న ఆ దెయ్యాన్ని ఎలగొడితే ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే నష్టపోయారు కాబట్టి పౌలు గారి శీల గారిని తీసుకొచ్చి అపోస్తుల గారి గ్రంథంలో మనం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 23, 24, 25, 26 వచనాల నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళందరూ ఆయన్ని తీసుకొచ్చి ఏమండి కొట్టేసి తీసుకొచ్చి ఎక్కడ పాడేశారండి? చెరసాలలో పాడేశారు. ఏం చేశారు? చెరసాలలో పాడేశారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు కాళ్ళకు చేతులకు బండలకేసి బిగించారు. అంటే వాళ్ళకి కదలడానికి మెదలడానికి కూడా అవకాశం లేదండి. కానీ అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దాని నుంచి వారు బయటపడాలి అంటే, ఆ సంఖ్యల నుంచి వారు విడుదల పొందాలంటే వాళ్ళకి సాధ్యం కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఆ పౌలు శీలలో తమ అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవునిని స్తుతించటం మొదలుపెట్టారు. చప్పట్లు కొట్టను కానీ సర్వశక్తుడకు దేవునిని తన యొక్క మహిమ శక్తిని బట్టి ఏమంటే క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ మధ్యరాత్రి వేళ అననుకూల పరిస్థితుల్లో వచ్చారండి. అననుకూల పరిస్థితుల్లో స్తుతించారు. ఒకసారి ఊహించుకోండి, మిమ్మల్ని కూడా ఇక్కడ కాళ్ళు చేతులు బొండకేసి బిగించేసి స్తుతించమంటే ఒకసారి ఊహించుకోండి. ఊహా చిత్రం. మామూలుగా కూర్చోటానికి ఇలాగే సాపేస్తున్నాం మనం, హెచ్చరికీ బొండలకే బిగితే మెదులుతామో మనం, బలహీనం కదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని ప్రతికూల పరిస్థితులను స్తుతించారు. మనం హాయిగా ఉన్న స్తుతించలేమని నా ఏడుపది, నా బాధ అది, నా పాయింట్ అది. అంతే కదా మరి. స్తుతిస్తే స్థితి మారుతుంది. హల్లెలూయా. చాలా చక్కగా జ్ఞాపకం చేశారు కదా. మరి ఎవరు? దావీదు గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు. సితార తీసుకుని ఆయన పని ఏంటి? అంతే కదా మరి. ఆయనకి ఏం తెలుసు? దేవుని స్తుతించుడు ఎల్లప్పుడూ దేవుని స్తుతించు. అంతేగాని 7 సైన్యంలో ఉన్నారు, నా బాబు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ గొర్రెల దగ్గర పాడేసాడు నా పని అని ఆ దిగులు, ఆ బాధ ఆయనకి ఏమీ లేదు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభువా నీ పాదాలు చెంతకు చేరి నాయనా నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువా శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు నాయనా. ఇంతవరకు నా ప్రభువా నీ దాసులను అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు అయ్యా. మా జీవితాలలో వ్యక్తిగతంగా అయ్యా నాయన, మా జీవితాల్లో ప్రభువా గోజాడి ప్రార్థన చేసే అనుభవం మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, రోదనము చేసి ప్రార్థన చేయాలి అయ్యా నాయన. నీ సన్నిధిలో గోజాడి ప్రార్థన చేయాలి నాయన. అలా చేసినప్పుడు నీవు కార్యాలు జరిగిస్తావని ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నమ్మికతో ప్రార్థన చేయాలని అయ్యా నా తండ్రి, నా ప్రభువానికి స్తోత్రాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని మీరు మాట్లాడారు ప్రభువానికి వందనాలు నాయనా.
అయ్యా నమ్మి విశ్వసించి ప్రభువా అయ్యా నీ కార్యాలు పొందుకునే కృప దయచే తండ్రి నీకు వందనాలు నాయనా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నిన్ను స్తుతించే అనుభవం మాకు దయచేయండి నాయనా. అయ్యా పౌలు శీలలు నాయనా తండ్రి చెరసాలలో వేస్తున్నప్పటికీ నాయనా అయ్యా అనుకూల పరిస్థితుల్లో కూడా నిన్ను స్తుతించే అనుభవం కలిగి ఉన్నారయ్యా. అయ్యా మధ్యరాత్రి వేళ నిన్ను స్తుతించినప్పుడు ప్రభువా నీకు వందనాలు. అయ్యా వారి బంధకాలతో పాటు అందరి బంధకాలు ఊడిపోని తండ్రి నీకు వందనాలు నైనా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. నీ యందు నాయనా విశ్వసించినప్పుడు ప్రభువా, విశ్వాసం ఉంచినప్పుడు నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు. ఈ కొండ వెళ్ళి సముద్రములో పడునుగాక అంటే ప్రభువా అది జరుగుతుందని మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు. అయ్యా నైనా సాధ్యమైన వాటిని నీవు సాధ్యం చేస్తావని నమ్మాలి, విశ్వసించాలి ప్రభువా. అలా విశ్వసించినప్పుడు నాయన అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ప్రభువా నీవు చేయగల దేవుడవు, సమర్థుడు, శక్తిమంతుడు తండ్రి. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. నమ్మటము ద్వారా, విశ్వసించటము ద్వారా నీ కార్యాలు మేము చూస్తాము తండ్రి, నీ మహిమను మేము చూస్తామని ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నైనా. అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు. విశ్వాసపు పలుకులను మేము పలకటానికి అలా అయ్యా ప్రభువా బలహీనమైన మాటలు మా నోటంట రాకుండగా ప్రభువా అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి. విశ్వసించి మీరు మాట్లాడటానికి అయ్యా అటువంటి విశ్వాసము ద్వారానే కార్యాలు జరుగుతాయని మీరు మాట్లాడారు ప్రభువా నీకు వందనాలు నాయనా. అలాగే మా నాయన మా జీవితాల్లో సహనం కలిగి ఉండాలని ప్రభువా, సహనము కలిగి ఉండటము ద్వారా తండ్రి నీకు స్తోత్రాలు. నీ కార్యం చూస్తామని నాయన యోబు తన జీవితంలో నాయన, అబ్రహాము తన జీవితంలో అయ్యా సహనము కలిగి ఉన్నారు కనుక ప్రభువా నీ కార్యములు నాయన నా తండ్రి వారు చూడగలిగారు తండ్రి. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. ఈ వాక్యమంతా మా హృదయాలలో భద్రపరుచుకుని నాయనా అయ్యా నా తండ్రి నీ యందు మేము నమ్మిక ఉంచడానికి, గోచాడి ప్రార్థన చేయటానికి అయ్యా నిన్ను స్తుతించే వారముగా ఉండటానికి, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవటానికి అయ్యా ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో ప్రభు, పరిశుద్ధపరచుకుంటారో ప్రభు వారి జీవితాల్లో నీవు అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నావు తండ్రి నీకు వందనాలు. అటువంటి కార్యాలు పొందుకోవటానికి సహాయము దయచేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిండలరకు, వాక్య విన్నవారెల్లరకు సదాకాలము తోడైండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.